ఫ్రెండ్స్ 'స్పైడర్' మూవీ నుంచి సాంగ్ అయితే చేశాను. 'స్క్రీమ్ ద' వీడియో అయితే చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలెక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను. ఆ వీడియో చూస్ చేసుకోండి. అలాగే మీకు సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉన్న అలెక్ మోషన్‌లో వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ వీడియో చూస్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఇక్కడ కెమెరా అనేది ఆన్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక ఆప్షన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 6 ఫోటోస్ ఉంటే చాలు. 6 ఫోటోస్‌కి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో డిస్క్రిప్షన్‌లో వీడియో అయితే ఇచ్చాను. ఇక్కడ మీరు ప్రాజెక్ట్‌లో ఇక్కడ ఫోటోస్ ఆల్రెడీ నేను యాడ్ చేశాను. కాకపోతే నేను ఆఫ్ చేశాను. ఇక్కడ ఆన్ చేసుకోండి ఆ ఫోటోసు. ఫోటోస్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఫోటోస్ అనేవి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీ ఫోటోకి బట్టి మీరు జూమ్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫోటోకి బట్టి మీరు ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకి వెళ్ళేసి థర్డ్ ఆప్షన్ జూమ్ ఆప్షన్‌ని ట్యాప్ చేసుకొని మీరు జూమ్ పెంచుకోండి మీ ఫోటోకి బట్టి. సో, మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ మీ ఫోటోకి బట్టి మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఈ విధంగా. ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకున్నాక పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.